నమస్తే అండి. వెల్కమ్ టు రైస్ టాక్స్. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ. మనం స్టార్ట్ చేసిన వీడియో పాడ్కాస్ట్ సిరీస్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి. మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్టయితే దీనికి ముందు ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ చేసామండి. అవి దేనికి సంబంధించిందంటే ఫస్ట్ వీడియో వచ్చేసి మనం బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడామండి. సెకండ్ వన్ వచ్చేసి డిక్లైన్ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. మీ పిల్లవాడు కానీ మీ స్టూడెంట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్తే వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందన్నా సరే దానికి రీజన్స్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అండ్ ఇంకొక వీడియో వచ్చేసి ఏంటి అంటే పిల్లవాళ్ళలో ఒక అగ్రెసివ్ బిహేవియర్ ఎందుకు వస్తుంది, దాని యొక్క రూట్ కాజ్ గురించి మాట్లాడాము. మీరు కనుక చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో సిరీస్ లో ఈ వీడియో అన్నమాట. సో ఇప్పుడు మనం వెల్కమ్ చేద్దామండి. నమస్తే సుబ్బారావు సార్. నమస్తే అండి. సో మన సిరీస్ చాలా బాగా వెళ్తుంది. ఇప్పుడే నేను మన ఆడియన్స్ తో కూడా మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం గురించి మనం మాట్లాడదామండి ఈ వీడియోలో. సో మీరు తప్పకుండా. మీరు ఒక గెస్ చేయండి. మీరు అంటే ఐ వాంట్ యూ టు గెస్ అన్నమాట. ఏ ప్రాబ్లం అయి ఉంటుందో అని చెప్పేసి. సో ఖచ్చితంగా అండి చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. మా పిల్లవాడికి మోటివేషన్ తగ్గిపోయింది ఉంటుంది సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే కొన్ని రోజులు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయేటప్పటికి కొంతమందిలో 3 days, కొంతమందిలో 7 days, 1 month అయ్యేటప్పటికి మరలా మామూలు సాధారణ వచ్చేస్తున్నారు. మరి ఎట్లా ఇది అనేటువంటి సమస్య మనం ఎక్కువ చూస్తా ఉన్నాం. సో కాబట్టి మోటివేషన్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. చుట్టుపక్కల నుంచి కంప్లీట్ మోటివేషన్ అయితే వెళ్తుంది, కానీ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా ఉంది. అంటే ఈ 2 things మనం ఎట్ టైం చూస్తున్నాం. అండ్ ఇది నేను చెప్పగలనండి ఖచ్చితంగా, ఇది ఒక రీసెంట్ బర్నింగ్ టాపిక్. ఇప్పటివరకు అందరు కూడా మాట్లాడితే మోటివేషన్ ఇద్దామని మాట్లాడుతుంది తప్ప అసలు మోటివేషన్ సస్టైన్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ రోజుల్లో మోటివేషన్ గురించి మాట్లాడడం అనేది వెరీ మచ్ హ్యాపీ. సో మరి మోటివేషన్ లేదు పిల్లలకి, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అన్నప్పుడు దాన్ని చూడకుండా అంటే జనరల్గా ఎక్కువ మంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ 2 ముద్రలు వేస్తారండి. ఏంటదంటే వీడు లేజీ. సో నేనేమంటానంటే లేజీ అనేటప్పుడు ఎక్కువ మంది మోటివేటెడ్ కానటువంటి వాళ్ళని లేజీ అని పెడతాం. అంటే మీరు ఎక్స్ట్రా ఇంకొక బిరుదుని తగిలిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సినటువంటిది పిల్లలు నిజంగా చేయలేకపోతుండేటప్పుడు వాళ్ళు ఎందుకు అన్మోటివేటెడ్ అయ్యారు అనేటువంటిది మనం చూడాలంటే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎక్కువ మంది, మీరు కూడా చెప్పారు ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఇప్పుడు అని, చాలా మంది పేరెంట్స్లో అంటే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ నుంచి సెషన్స్ తీసుకుని లేదు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి గైడెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాటిల్లో 70% పీపుల్, 70% పేరెంట్స్ అది సస్టైన్ అవ్వట్లేదండి, మరలా మా వాడు యథాస్థితికి వస్తున్నాడు అనేటువంటి విధంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇవి గణాంకాలు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎందుకు ఇది అనేటప్పుడు, మీ పిల్లవాడికి సైకిల్ నేర్పిస్తున్నారు. ఎలా నేర్పిస్తారు? ఇదివరకు అయితే సైకిల్ని పట్టుకుని కొంతకాలం కొన్ని రోజుల పాటు తర్వాత వదిలేసేటువంటి వాళ్ళు, రైట్ అండి. ఇప్పుడు ఏమిటి, సపోర్టింగ్ వీల్స్ వస్తాయి. సపోర్టింగ్ వీల్స్ మీద సైకిల్తో కూడా నేర్పిస్తాం. ఈ సపోర్టింగ్ వీల్స్ అనేటువంటివి మీకు ఒక మోటివేషన్ లాంటిది. మీరు పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక మోటివేషన్. మరి ఇప్పుడు జీవితకాలం, ఎల్లకాలం మీరు సపోర్టింగ్ వీల్స్ మీదే ఆ సైకిల్ నడిపిస్తారా? నడిపిస్తే ఏమవుతుంది? కరెక్ట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు మనం ఒక కట్టెని మండిస్తున్నాం. ఒక కట్టెని మండిస్తున్నప్పుడు మనకి ఒక అగ్గి కావాలి, లేదా అగ్గిపుల్ల కావాలి. సో ఈ అగ్గిపుల్లతో కట్టెని మండిస్తున్నాం. ఈ అగ్గిపుల్ల అంటించిన తర్వాత కట్టె తనంతట తానుగా మండాలా, లేదా ప్రతి క్షణం అగ్గిపుల్లను వేస్తూ దీన్ని కట్టెని మండిస్తామా? ఇది 2వ పాయింట్ అండి. అదే క్వశ్చన్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి సార్. ఇక 3వ పాయింట్ అండి, మా పిల్లలకి నాకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో చదవటం కోసం చాక్లెట్ ఇస్తున్నా, సినిమాకి తీసుకెళ్తున్నా, గిఫ్ట్లు కొనిస్తున్నా. సో నాన్న నీకు ఈ మార్క్స్ వస్తే గిఫ్ట్స్ ఇస్తా. ఓకే, చిన్న పిల్లలకి ఎల్కేజీలోనో యూకేజీలోనో ఫస్ట్ స్టాండర్డ్లోనో ఉన్నటువంటి పిల్లలకి మీరు అలవాటు చేయడంలో తప్పు ఏమాత్రం లేదు. వాడు 7th వచ్చినా, 8th వచ్చినా, 10th వచ్చినా, 11th వచ్చినా మీరు ఏదో గిఫ్ట్ ఇస్తే తప్ప వాడు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే, గిఫ్ట్ కోసమే వాడు చదివితే మీ తర్వాత ఎవరు గిఫ్ట్లు ఇస్తారు వాడికి?
సో ఇప్పుడు చెప్పినట్టు 3 ఎగ్జాంపుల్ మనకి ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఇనీషియల్ మోటివేషన్ లేదా ఎక్స్టర్నల్ మోటివేషన్స్. ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ దగ్గర మనం ఆగిపోతే ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసేసిన మరుక్షణం ఆ ప్రయాణం కూడా ఆగిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగానే సపోర్టింగ్ వీల్స్ తీసేసిన మరుక్షణం ఆ బ్యాలెన్స్ ఉండదు. వాడు ఇంటర్నల్ మోటివేషన్ తో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే కొంచెం కొంచెం సపోర్టింగ్ వీల్స్ ని దూరం చేసినప్పటికీ వాడు బ్యాలెన్స్ చేయగలుగుతాడు. మీరు ఎప్పుడు అంటుంటారు కదా, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ డిసిప్లిన్. సో కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి పాయింట్, సస్టైన్ అవ్వట్లేదు మోటివేషన్ అంటే మీరు ఇస్తున్నటువంటి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇంటర్నల్ మోటివేషన్ స్థాయికి వెళ్ళట్లేదు. సో అది ఎప్పుడైతే ఇంటర్నల్ మోటివేషన్ స్థాయికి వెళ్ళిందో ఆటోమేటిక్ గా ఎవరు మనం వాళ్ళని ఆపవలసినటువంటి పని లేదు. ఇనీషియల్ గా నువ్వు మీ పిల్లవాడికి క్రికెట్ నేర్పాలంటే నువ్వు తీసుకెళ్ళాలి, ట్రైన్ చేయాలి, చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా కోచ్ దగ్గర చూసుకోవాలి. నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వాడు ఉదయాన్నే 4:30కి లెగిసి 5 గంటలకి కోచ్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ మోటివేషన్. ఇక నీ హెల్ప్ అవసరం లేదు. ఎప్పుడైనా వాడు కింద పైన పడితే వస్తాడు, మోరల్ సపోర్ట్ ఇవ్వండి, ఎమోషనల్ గా దగ్గర అవ్వండి, సరిపోతుంది అంతే. అది ప్రయాణం. ప్రతిరోజు నువ్వు 4:30కి లెగరా 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 అని లేపి నువ్వు తీసుకెళ్తున్నావు అంటే ఆ పని ఆపేయడం ఉత్తమం. ఇదండి. సో ఇక్కడ ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇంటర్నల్ మోటివేషన్ స్థాయికి తీసుకెళ్లేటువంటి విధానంలో మన ఇన్స్ట్రక్షన్ కానీ మన యాక్షన్స్ కానీ ఉండాలి. మరి కానీ ఇప్పుడు మీరు అడగచ్చు, మరి ఎందుకు వెళ్ళదండి, ఎందుకు ఆ ఇంటర్నల్ మోటివేషన్ స్థాయికి వెళ్ళదు అనేటప్పుడు నేను ఎక్కువ కాదు, ఒక 3 కారణాలు చెప్తాను. మొట్టమొదటి కారణం అండి, ఈ కారణం చెప్పే ముందు అది కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం. ఏమిటదంటే పెర్ఫెక్షనిజం. ఏ పని చేసినా పెర్ఫెక్షనిజం కోరుకునేటువంటి పేరెంట్స్ వాతావరణం చుట్టూ ఉంటే ఆ పిల్లలకి ఏమి బయలుదేరుతుంది అంటే మనసులో ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ మొదలవుతుంది. కరెక్ట్. ప్రతిదీ కూడా ఏ తప్పు జరిగినా ఇలా తప్పు చేయకూడదు, నువ్వు కరెక్ట్ గా చేయాలి. అరే నాన్న, ఏ పని అయినా సరే ఎవరైనా సరే మొదటిసారి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. ఒక రంగంలో ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళనివ్వండి ఒక వ్యక్తి, ఇంకొక కొత్త పని నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ తో ఇక్కడ ఎందుకుంటారు, మళ్ళా మొదలు పెట్టాలి, తప్పులు జరుగుతాయి, ఇది కామన్. కానీ తప్పుల నుంచి నేర్చుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని జరిగిన తప్పుని రిపీట్ చేసుకోకుండా చేయగలిగినటువంటి ఎకో సిస్టమ్ మనం ఇవ్వగలుగుతున్నామా? ఇదే మనం ఎప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఇదే. సో అది ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ పెర్ఫెక్షనిజం అనేటువంటి ఆ యొక్క మాయలో, అటువంటి వాతావరణంలో పిల్లలకి ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ మొదలవుతుంది. సో దట్ సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే సెల్ఫ్ డౌట్ వచ్చిందో మీరు చేయడానికి ఇబ్బంది పడతారు కదా. నేను ఇప్పుడు నడుస్తూ పడిపోతానేమంటే ఖచ్చితంగా పడిపోతాం 10 స్టెప్లు అయిన తర్వాత. ఆ సెల్ఫ్ డౌట్ బయలుదేరుతుంది. ఇది మొట్టమొదటిదండి. రెండోది, దీనివల్ల ఏం జరుగుతుంది, డిస్కనెక్టెడ్ విత్ గోల్స్ అండి. మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ తో డిస్కనెక్ట్ అవుతారు. నేను ఇందాక చెప్పినట్టుగా రెండో ఎగ్జాంపుల్లో క్రికెట్ లో మీకు చెప్పినట్టుగా వాడు మీ ఫోర్స్ ద్వారా వెళ్తున్నప్పుడు వాడు గోల్ తో డిస్కనెక్ట్ అయిపోతాడు. వాడు బ్యాటింగ్ చేస్తుంటే దాంట్లో ఉన్నటువంటి మెలకువలు, దాంట్లో ఉన్నటువంటి స్టడీని వాడు చెయ్యడు. వాడు ఎప్పుడు ఆ గంట అవటం కోసమే చూస్తాడు. ఎప్పుడు ఇది కంప్లీట్ అయితే ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు అయిపోతామా, లేకపోతే అలాగే క్లాసులో ఎప్పుడు ఈ క్లాస్ అయిపోతే నెక్స్ట్ క్లాసా, లేకపోతే తర్వాత బ్రేక్ కోసమా అనేటువంటి విధంగా డిస్కనెక్టెడ్ విత్ గోల్స్ అయిపోతారు. అంటే మీకు ఎప్పుడు కూడా మీకు అనిపిస్తుంటుంది కదా, వీడు చేస్తున్నాడే అంత జరుగుతుంది కదా అనిపిస్తుంది కదా, కానీ ఫలితం రావట్లేదు అంటే ఇది ఎవరు చూస్తారు, చూడరు. సో డిస్కనెక్టెడ్ విత్ గోల్స్. మూడవదండి, ఎమోషనల్ గా ఉండేటువంటి రిలేషన్షిప్స్ అండి. అంటే కొన్ని సందర్భాల్లో ఆ రిలేషన్షిప్ ఇబ్బంది పడుతుంది. అంటే కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కానివ్వండి, అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఏదైనా సడన్ లాస్ కానివ్వండి, వెంటనే వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోలేకపోతారు, వెంటనే ఆ గాడిలో పడలేకపోతారు. అంటే అది తప్పనిసరిగా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రయాణంలో ఆగిపోవడం వల్ల కొంత అన్మోటివేటెడ్ అయిపోతారు. ఎందుకంటే మనం చూడండి, అంటే పెద్దవాళ్ళలో కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైరాగ్యం అంటారు. ఆ క్షణం ఏమవుతుందంటే అరే ఎందుకు ఇదంతా అని అనిపిస్తుంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇలాంటి సడన్ లాస్ వచ్చినప్పుడు కానీ, ఎమోషనల్ రిలేషన్షిప్స్
డిస్టర్బ్ అయినప్పుడు కానీ తెలియకుండా కొంత ప్రభావం ఉంటుందన్నమాట అండి. సో నేను ఇప్పుడు 3 కారణాలు చెప్పాను. మొదటి కారణంలో ఏంటంటే పెర్ఫెక్షనిజం, ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్, సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది. రెండోది వచ్చేటప్పటికి ఏమిటంటే దానివల్ల గోల్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. ఇంకా మూడవది జెన్యూన్ రీజన్ అంటే కొన్ని కుటుంబాల్లో అనుకోకుండా సంభవించేటువంటి పరిస్థితుల వల్ల, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, సడన్ లాస్ వల్ల కానివ్వండి వచ్చేటువంటిది. సో ఇవండి. అంటే మనం వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఆ మోటివేషన్ మనం సస్టైన్ చేయగలుగుతాం. లేకపోతే అది సస్టైన్ చేయలేకపోతాం అన్నమాట అండి. అది ఆటోమేటిక్‌గా వచ్చినట్టే వచ్చి పాలు పొంగులాగా వచ్చి మళ్ళా పోతూ ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు చెప్పేది మోటివేషన్ ఎప్పుడైతే ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉందో వాళ్ళు పని మొదలు పెడుతూ చేస్తూ వెళ్తూ ఉన్నారో అది వెంటనే నెక్స్ట్ స్టెప్‌లో ఆ పిల్లవాడు ఆ ఫలితంతో కనెక్ట్ అవ్వాలి. అందులో వచ్చి ఇంప్రూవ్‌మెంట్స్‌తో కనెక్ట్ అవ్వాలి. గ్రోత్‌తో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ చేయగలగాలి మనం. కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తారండి. ఇవి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్. దీనితో పాటుగానే అనిరుద్ మీరు యూపీఎస్సీ ట్రైనర్‌గా చాలా మంది చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళ జర్నీలో. యూపీఎస్సీ అంటే సాధారణమైనటువంటిది కాదు. యాజ్ ఎ ట్రైనర్‌గా మీ దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్లో వచ్చేటువంటి ఈ అన్‌మోటివేషన్ ఎప్పుడైతే వాళ్ళు అన్‌మోటివేటెడ్ అయిపోతారో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కెన్ యూ షేర్ 1 or 2 ఎగ్జాంపుల్స్ విత్ us? దీని గురించి అయితే చాలా డీటెయిల్ గా చాలా క్లియర్ గా కూడా మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు యాజ్ ఎ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చే ట్రైనర్ గా అండ్ ఆల్సో మైండ్ సెట్ కోచ్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఆర్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లలకైనా సరే ఏదైనా సరే వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుందండి ఎప్పుడైనా సరే. అంటే ఫలానా 10th తర్వాత నేను ఇది చేస్తాను, లేకపోతే యూపీఎస్సీ అయితే 2-3 years తర్వాత ఇది వస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక సర్వసాధారణ విషయం అండి. అందుకే మనం ఏం చేస్తామంటే మన ట్రైనింగ్స్ లో కానీ ఆర్ చిల్డ్రన్ కి మనం కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పేదంటే ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ని ఇంకా దాన్ని ఇంకా సబ్సెక్షన్ కింద చేస్తామండి. అంటే మిడ్ టర్మ్ గోల్స్ అండ్ ఆల్సో డే టు డే గోల్స్, దాన్నే షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనం ఒక పెద్ద గోల్ ని స్మాల్ గా, మీడియం గా అండ్ ఆల్సో ఇంకా స్మాల్ గా మనం దాన్ని ఇంకా తగ్గిస్తామో అప్పుడు మనం ఈజీగా అచీవ్ చేసేది ఉంటుంది. అండ్ ఇందాక సార్ చెప్తున్నారండి ఎక్స్టర్నల్ మోటివేషన్ అండ్ ఆల్సో ఇంటర్నల్ మోటివేషన్ అండి. అండ్ రీసెంట్ గా మనకు ఒక స్టూడెంట్ అయితే కాల్ చేశారు. తను ఏమంటున్నాడంటే, సార్ నేను ఏదన్నా సినిమా చూస్తే ఆ కాసేపు నేను మోటివేటెడ్ ఉంటాను సార్, అంటే ఆ హీరోలాగా అయిపోతా అని చెప్పేసి, లేకపోతే ఏదైనా యూట్యూబ్ లో ఏదైనా మోటివేషన్ వీడియో చూస్తే ఆ కాసేపు బాగుంది సార్, తర్వాత అసలు ఏం అనిపించట్లేదు సార్ అంటాడు. సో దిస్ ఈస్ ద రీసెంట్ ఇష్యూ అనమాట. జనరల్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, సార్ ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది చాలా టెంపరీగా ఉంటుందండి. మనకి ఇంటర్నల్ మోటివేషన్ కావాలి. దీన్నే ఇంకొక వర్డ్ ఏమంటారు అంటే దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు అనమాట. సో బయట నుంచి తీసుకునేది మోటివేషన్ అయితే ఇంటర్నల్ గా వచ్చేది ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్ అనేది ఎలా వస్తుంది అంటే, మనము బండి స్టార్ట్ చేయడానికి అయితే మనకి మోటివేషన్ కావాలనుకోండి, అంటే కీ లాంటిది, అది ఇగ్నిషన్ లాంటిది. కానీ బండి వెళ్ళాలంటే కనుక దానిలో ఫ్యూయల్ ఉండాలి, టైర్ లో గాలి ఉండాలి, మనకి నడిపే స్కిల్ ఉండాలి. సో ఇన్స్పిరేషన్ డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకుంటామంటే, మనం ఏదైతే చిన్న చిన్న విన్స్ మనం గెలుస్తుంటామో, చిన్న చిన్న సక్సెస్ ఉంటుందో వాటిని మనము యాక్సెప్ట్ చేయాలి అండ్ ఆల్సో మనం రికగ్నైజ్ చేయాలి. ఇది యాజ్ ఎ పేరెంట్స్ అయినా చేయాలి, ఇది టీచర్స్ అయినా చేయాలి, ఆల్ మనలాంటి ఎక్స్టర్నల్ మెంటర్స్ అయినా చేయాలి. ఖచ్చితంగా అది గుర్తించినప్పుడే ఈ మోటివేషన్ అనేది ఇన్స్పిరేషన్ గా మారుద్ది. అండ్ వాళ్ళకి లైఫ్ లో ఇంకెవరితో అవసరం ఉండదండి, వాళ్ళే ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు దే కెన్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఇలా మనం చెప్పినట్టు మనకు గనక ఎవరైనా స్టూడెంట్ వస్తే కనుక కంపల్సరీ వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ ని మనమే కస్టమైజ్ చేసి దాన్ని మిడ్ టర్మ్ గోల్ అండ్ షార్ట్ టర్మ్ గోల్ కింద మనము దాన్ని కన్వర్ట్ చేస్తాం. అట్లా కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే డే టు డే అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఈ మోటివేషన్ అనేది ఉండొద్దా సార్ అంటే ఉండాలి. కాబట్టి నేను చెప్పా కదా, బండి స్టార్ట్ చేయడానికి ఉండాలి. బట్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ డెస్టినేషన్ ఖచ్చితంగా మనలో ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. వీ కెన్ సాల్వ్ విత్ డిఫరెంట్ ఇంకా వేరే టెక్నిక్స్ కూడా మనం చేయొచ్చు సార్. ఖచ్చితంగా ఒక 3 పాయింట్స్ మనం సమ్మరైజ్ చేస్తే, మొట్టమొదటిగా వాళ్ళకి తెలియాల్సినటువంటిది పర్పస్ అని తెలియచేయడం. కరెక్ట్. రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాల్యూ ఆన్ స్మాల్ గ్రోత్, దీన్నే గ్రోత్ మైండ్ సెట్ అంటాం మనం. సో ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళామో ప్రతి జర్నీ దాటిన మరుక్షణం వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది. అదే ఒక శక్తి వాళ్ళకి. కరెక్ట్. ఇక మూడవదండి, డోంట్ టీచ్ దెమ్ టు బి పర్ఫెక్ట్, టీచ్ దెమ్ టు బి బెటర్. సో ఈ 3 పాయింట్లు మనం ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ జర్నీ వేరేగా ఉంటుంది. సో దీనికి ఇంపార్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఇప్పుడు మనం తెలుగు లెటర్స్ నేర్చుకుంటున్నామండి.
ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా చూడాలి అనేటువంటిది. మొదటి స్టెప్ రికగ్నైజేషన్ ఆఫ్ లెటర్స్ అండి. అంటే అక్షరాలను గుర్తించడం. రెండో స్టెప్ అక్షరాలకు సంబంధించి మనకున్నటువంటి ఒత్తులు ఏదైతే ఉన్నాయో అదొక ప్లేఫుల్ గేమ్ అండి. ఇప్పుడు తాకి, నాకి, కాకి ఇలా ఒత్తులు పెడుతుంటే ఎలా మారిపోతుంది అనేటువంటిది ప్లేఫుల్ గేమ్. మూడో స్టెప్ దీనిని రీకలెక్ట్ చేయటం. నాలుగో స్టెప్ దాన్ని కలిపి మాట్లాడటం. ఈ అక్షరాలను గుర్తించారు, ఒత్తులను గుర్తించారు, తర్వాత వీటిని ఇంటర్లింక్ చేయటం. ఐదవది దానికి అర్థాన్ని ప్రేరేపించడం. తర్వాత స్టెప్స్ చూడండి. అంటే ప్రతి స్థాయిలో కూడా పేరెంట్స్ వీడు తెలుగు చదవట్లేదు అనుకుంటారు తప్ప వీడు లెటర్స్ గుర్తించడంలో ఇబ్బంది ఉందా, గుణింతాలకు గుర్తించడంలో ఇబ్బంది ఉందా, ఈ రెండు వాడికి ఉండి కనెక్ట్ చేయడంలో ఇబ్బంది ఉందా, లేదా అన్నిటినీ కూడబలుక్కుని ఒక్కసారిగా వాటన్నిటిని గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారిగా వాటిని పలకడంలో ఇబ్బంది ఉందా? సో ఆటోమేటిక్గా వాళ్ళకి అంటే ఎంతవరకు సాధించారో అది వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. ఇది ఇప్పుడు వరకు మేము చెప్పినటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేటువంటిది ఒక్కొక్క స్టెప్ దాటుకు వచ్చినప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ నేను నెక్స్ట్ చేయాల్సింది ఇది అని. సో ఈ విధంగా వాళ్ళని ఆ పర్పస్తో కనెక్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ మహా అద్భుతంగా ఉంటుందండి. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ మైక్రో అనాలిసిస్ అనేది మనం హెల్పింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టు గెట్ దెమ్. ఈ మైక్రో అనాలిసిస్ నుంచే మనకి మైక్రో ఇన్స్పిరేషన్ అనేది కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. సో మనం ఏదైతే వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ యూఆర్ డూయింగ్ ఈస్ లైక్ అదొక ఇమ్మెన్స్ హెల్ప్ వాళ్ళకి కూడా, అండ్ లార్జర్ థింగ్స్ లో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే హెల్ప్ కావాలో ఖచ్చితంగా వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కానీ ఆర్ మన స్క్రీన్ పై డిస్ప్లే అయితే నెంబర్ ఖచ్చితంగా కాల్ చేస్తే వీ కెన్ హెల్ప్ దెమ్. అంటే వాళ్ళు ఎట్లయితే ఈ మైక్రో అనాలిసిస్ చేయొచ్చో వాళ్ళు స్వతహా చేయొచ్చు కూడా మనమే వాళ్ళని గైడ్ చేద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.